నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూటమి ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయాన్ని చట్టబద్ధం చేసింది. నగరపాలక సంస్థల మేయర్లు, పురపాలక సంఘాల చైర్మన్ల పదవులకు పరోక్ష ఎన్నికల విధానానికి స్వస్తి పలికి ప్రజలే నేరుగా ఎన్నుకునే ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని పునరుద్ధరిస్తూ శాసనసభలో బిల్లును ఆమోదించింది. గతంలో 1986 నుంచి 2005 వరకు అమలైన ఈ ప్రత్యక్ష ఎన్నికల విధానం ద్వారా క్యాంపు రాజకీయాలు, అవిశ్వాస తీర్మానాల అస్థిరతకు తెరపడనుంది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 ఏళ్లు పూర్తవుతున్న వేళ ఈ స్థానిక సమరం ఒక మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపించబోతుందా? కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ మధ్య సాగే ఈ ప్రత్యక్ష పోరు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ మేయర్లు, చైర్మన్ల ఎన్నికల విధానంలో చారిత్రాత్మక మార్పు చోటు చేసుకుంది. సభ్యుల ద్వారా జరిగే పరోక్ష విధానం స్థానంలో ప్రజలే నేరుగా తమ మున్సిపల్ అధినేతను ఎన్నుకునేలా రూపొందించిన బిల్లుకు శాసనసభ ఆమోదముద్ర వేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1986 నుంచి 2005 వరకు మేయర్లు, మున్సిపల్ చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికల విధానమే అమల్లో ఉండేది. ఆ తర్వాత సభ్యుల మెజారిటీతో ఎన్నుకునే పరోక్ష విధానం అమల్లోకి రాగా దాదాపు 2 దశాబ్దాల తర్వాత కూటమి సర్కార్ మళ్ళీ ఆ పాత విధానాన్ని పునరుద్ధరించింది. ప్రత్యక్ష ఎన్నికల వల్ల తమ మున్సిపాలిటీలకి అధినేత ఎవరో ప్రజలకు ముందే స్పష్టత వస్తుంది. పరోక్ష పద్ధతిలో కౌన్సిలర్లను ఎన్నుకుంటే వారు ఎవరిని చైర్మన్ చేస్తారో తెలియని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ప్రజలే నేరుగా ఓటు వేసి గెలిపించుకుంటారు కాబట్టి ప్రజాప్రతినిధులకు పూర్తి జవాబుదారీతనం పెరుగుతుంది. ప్రత్యక్ష ఎన్నికల్లో నగర లేదా పట్టణ స్థాయి మొత్తం ఓటర్లను ఆకట్టుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రజల్లో మంచి పలుకుబడి, ప్రజా సంబంధాలు కలిగిన బలమైన నాయకులనే పార్టీలు మేయర్, చైర్మన్ అభ్యర్థులుగా ముందే ప్రకటించాల్సి ఉంటుంది. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలకే కొంత సానుకూలత ఉంటుంది. పట్టణాలు, నగరాల్లో రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజ్ లాంటి మౌలిక వస్తువులకు నిధులు రావాలంటే అధికార కూటమి నేతలే గెలవాలన్న భావన ఓటర్లలో ఉంటుందని కూటమి పెద్దలు భావిస్తున్నారు. పరోక్ష ఎన్నికల్లో వార్డు మెంబర్లు, కౌన్సిలర్ల బలం ఆధారంగానే జరిగే రాజకీయాల కంటే బలమైన అభ్యర్థిని బరిలోకి దించితే ప్రజలు తమకే మద్దతు ఇస్తారని వైసీపీ అంచనా వేస్తోంది. ఏ ఒక్క స్థానము ఏకగ్రీవం కావద్దు, గట్టిగా పోరాడాలి అని జగన్ ఇప్పటికే శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పరోక్ష ఎన్నికల్లో గెలిచిన వెంటనే కౌన్సిలర్లను, కార్పొరేటర్లను రిసార్టులు, ఇతర రాష్ట్రాలకు, క్యాంపులకు తరలించే సంస్కృతి ఉండేది. ప్రత్యక్ష ఎన్నికల వల్ల ఆ క్యాంపు రాజకీయాలకు, కోట్లాది రూపాయల బేరసారాలకు శాశ్వతంగా అడ్డుకట్టపడుతుందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. మున్సిపాలిటీల్లో పాలక వర్గాలు ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలు మారినప్పుడల్లా అవిశ్వాస తీర్మానాలు పెట్టి దింపేసే ప్రయత్నాలు జరిగేవి. ఇప్పుడు ప్రజలే నేరుగా ఎన్నుకోవడంతో 5 ఏళ్ల పాటు ఎలాంటి రాజకీయ సంక్షోభం లేకుండా పాలన స్థిరంగా సాగుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాల అమలుపై ప్రజల నిజమైన మూడ్ ఎలా ఉందో తేల్చేందుకు ఈ మున్సిపల్ ఎన్నికలు రెఫరెండంగా మారనున్నాయి. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ ప్రత్యక్ష మున్సిపల్ ఎన్నికలు ఒక మినీ సాధారణ ఎన్నికల తరహాలోనే హోరాహోరీగా సాగనున్నాయి. ప్రత్యక్ష పోరులో ప్రజలు ఎవరి నాయకత్వానికి జై కొడతారో రానున్న రోజుల్లో తేలనుంది.